జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి పర్యటించారు. హేమానగర్ లక్ష్మీ గణపతి కాలనీ స్వాగత ద్వారాలు 72 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రోజు కూడా వాళ్ళకు సెలవు లేకుండా ఇంట్లో ఫంక్షన్ కానీ కాలనీయే ముఖ్యము. కాలనీవాసులే బంధువులు, కాలనీవాసులే చుట్టాలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మా కుటుంబ సభ్యులు కాలనీవాసులు అన్నట్టుగానే వాళ్ళు కూడా తిరిగిండ్రు. నన్ను కూడా అట్లా దింపిండ్రు. మంచిగా అనిపించింది. 3 కాలనీలు కూడా బాగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. ఏది ఏమైనా మనం ఈ కమాన్ ఓపెన్ చేసుకోవడం, సీసీ కెమెరాలు ఓపెన్ చేసుకోవడం. ఇంకోటి గొప్ప విషయం అంటే నీళ్లు. ఒకనాడు బోడుప్పల్ అంటే అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ళే దొరకకు, 1500 ఫీట్ లేవలసి వచ్చి బోరు ట్యాంకర్లు నడుచు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరువు వచ్చింది, మళ్ళీ నీళ్ళకి షార్టేజ్ వచ్చేసి. కాంగ్రెస్ అంటేనే కరువు, కాంగ్రెస్ అంటేనే నీళ్లు దొరికాయి. అట్లా అయిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇంకా 3 ఏళ్ళు మనం బాధపడవలసి వస్తుంది, అవసరపడవలసి వస్తుంది. ఇక అక్కడక్కడ ఊర్ల పొడత ఓటేసినందుకు మనం కూడా బాధపడాలి. కాకపోతే మళ్ళీ మంచిగా మన కేసీఆర్ వస్తాడు, మళ్ళీ మనం గెలుస్తాము. ఇప్పుడు మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేసీఆర్ చేసినట్టుగా మున్సిపాలిటీలు కానీ గ్రామాలు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా చేయలేదు. 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, నర్సరీ, క్రీడా మైదానం, ప్రతి ఒక్కటి తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండు. గ్రామాలన్నీ కూడా 142 మున్సిపాలిటీలు కూడా మంచి అభివృద్ధి చేసిండు. నెలకు పైసలు ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అన్నీ ఎండిపోతున్నాయి, అన్ని బాధపడిపోతున్నాయి. సరే, కొన్ని దినాలు మనకు కూడా ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది వనవాసం. 3 ఏళ్ళు అయినాక మంచిగా మన చంద్రశేఖరరావు సార్ వస్తాడు, మళ్ళీ మన సీఎంగా మనం మంచిగా